కానీ తర్వాత నాకు ఆ తెలుగు టైపింగ్ కొట్టాల్సిన అవసరం వచ్చే టైంకి గూగుల్ వచ్చింది, అమ్మ ఏఎంఎంఏ, నాన్న ఎన్ఏనే వచ్చేసింది. దెన్ నాలాంటి వాడికి మళ్ళీ ఆల్టర్నేటివ్ దొరికింది. కాబట్టి ప్రతిదానికి ఒక కష్టం ఉంటుంది, దాంతోపాటు ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది మంచికి జరుగుతుందా చెడుకు జరుగుతుంది అనేది రాబోయే 2-3 ఏళ్లలో స్పష్టత వస్తుంది. కొన్ని ఉద్యోగాలు కోల్పోతారు. టెక్నాలజీ అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు నేను మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినా టెక్నాలజీ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతూ ఉంటుంది, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, కానీ అందులో మేమే చేసాం, మా వల్లే ఏఐ వచ్చింది, మా వల్లే సాఫ్ట్వేర్ వచ్చింది అనేది కూడా అందులో కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంది. మంచిదే కదా, కొన్ని ఆ విధంగా కష్ట చేస్తుంటారు. బేసిక్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఇక్కడ పెడుతున్నాం అన్నారు. ఏం పెట్టారు ఇక్కడ? ఈ లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులే పెడుతుంది బేసిక్గా. అవును, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీది ఇప్పుడు ఏదో అద్దెకి తెచ్చో కంప్యూటర్ పెడతామంటున్నారు, ఆల్రెడీ బెంగళూరులో నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎప్పుడో భూమి పుట్టక ముందే ఉంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు. ఆ లెక్కలు వివరించి చెప్తానే ఉంటారు. అయినా సరే లేదు, బాబు గారు వచ్చాక హైదరాబాద్ బాగుపడింది, అసలు బాబు గారు వచ్చాకే భార్యలు పుట్టింటికి వెళ్ళడం బిగించేశారు పండగలకి, బాబు గారు వచ్చిన తర్వాతనే అందరూ భోజనం చేశారు, అంతకుముందు గంజి తాగేవాళ్ళు అని చెప్తుంటే, ఏమో అంతకుముందు మరి మా ఇంట్లో అయితే అన్నం